నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మీద పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ ఫహీం ఫైర్ అయ్యారు. తక్షణమే పేపర్ లీక్ మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారంలో వివరణ కోరారు. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వికసిత్ భారత్ అని చెప్పే మోదీ నేడు భారతదేశం శిక్షిత్ భారత్ లేనటువంటి దేశం అయిందని ఆరోపించారు. నిన్న ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం జీవితాలతోటి గత 10 సంవత్సరాల నుంచి ఆడుకుంటున్న ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, చాలా మంచిగా చెప్తున్నారు, అన్నిట్లో ఆస్టియారిటీ ఉండాలంటున్నారు. మరి మా ఎన్ఎస్యూ నాయకులు వీళ్ళందరూ అడుగుతున్నారు, ఎగ్జామ్స్లో ఆస్టియారిటీ ఎక్కడుంది? ఎగ్జామ్ పేపర్స్ చేస్తున్నప్పుడు ఆస్టియారిటీ ఎక్కడుంది? మీరేమో మొన్న వచ్చినప్పుడు తెలంగాణకు చెప్పారు అన్నిట్లో ఆస్టియారిటీ అంటే క్లారిటీ, ఫెయిర్, ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దని ప్రధానమంత్రి గారు ఆస్టియారిటీ అనే ఒక పదంని వాడారు. మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో మీ ఆస్టియారిటీ ఎంత ఉందని మీ అందరినీ అడుగుతున్నాం. మతలబ్ ఈ యొక్క భారతదేశం పెద్ద దేశం ఏదైతే ఉందో మన భారతదేశం వికసిత్ భారత్గా మళ్ళీ ముందుకెళ్తున్నప్పుడు శిక్షిత్ భారత్ కోసం ఆలోచిస్తే ప్రోగ్రెస్ ఏముంది? మీరు చూస్తున్నారు, ఒకవైపేమో ఇంత పెద్ద దేశం వికసిత్ భారత్ అవుతుంటే శిక్షిత్ భారత్లో మన ప్రోగ్రెస్ అనేది నిల్, జీరో ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఒకవైపేమో ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారేమో దేశం వికసిత్ భారత్ అవుతుందంటున్నారు. కానీ శిక్షిత్ భారత్ లేకుండా ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ప్రధానమంత్రి గారు చెప్పాలని కోరుతున్నాం.